హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇలా చేయండి, ఎంత ముద్దు కత్తిరి అయినా సరే తెగాల్సిందే. ఇది మాత్రం నిజమేనండి. నేను నా కత్తిర్లకు పదును ఎలా పెడతానో ఆ ట్రిక్స్ ఏంటియో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. మీ కత్తిర్లకు మీ ఇంట్లోనే మీరే పదును పెట్టుకోండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందు ఈ కత్తిరిని ఒకసారి చూడండి. ఇంటి ముందుకే సానబట్టే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత నేను ఈ కత్తిరిని సానబట్టించాను. ఈ ఎడ్జిని ఎక్కువగా సానబట్టారు. ఈ విధంగా సానబట్టడం వల్ల ఇది ఒక్కరోజే కరెక్ట్గా కట్ చేసిందండి. అయినా సరే ఈ కత్తెరకి పదును ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ఈ కత్తెరతోటి క్లాత్ కట్ చేసి చూద్దామండి. మీరు ఏ రకంగా కట్ చేసినా సరే ఈ కత్తెరతో కటింగ్ అనేది రావట్లేదు. చూడండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా చూడండి కటింగ్ అనేది రావట్లేదు. ఈ కత్తెరని చూడండి, ఇది కొత్త కత్తెరే, కానీ కట్ చేసి పదును అనేది తగ్గిపోయింది. ఈ కత్తెరతో కూడా మీకు ఈ క్లాత్ని కట్ చేసి చూపిస్తా. చూడండి, కొంచెం కట్ అవుతుంది, కొంచెం కట్ కావట్లేదండి. గట్టిగా బలవంతంగా కట్ చేస్తేనే కట్ అవుతుంది. ఈ కత్తెర కూడా మొద్దు బారిందండి. దీన్ని కూడా ఏ విధంగా మనం ఇంట్లోనే పదును పెట్టుకోవచ్చో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ట్రిక్ ఏంటో చూసేద్దాం. మొదటి ట్రిక్ ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ మ్యాజిక్. ఇది ఎంత సింపుల్ అంటే కేవలం 30 సెకండ్స్లోనే అయిపోతుంది. చూడండి, ఇది అల్యూమినియం ఫాయిల్. మన ఇంట్లో రోటీలు ప్యాక్ చేసే అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే ఇలాంటి ట్యాబ్లెట్స్ షీట్స్ కానీ ఇది అల్యూమినియం ఫాయిల్తో తయారు చేస్తారండి. వంటగదిలో ఉండే అల్యూమినియం ఫాయిల్ మీకు లేనప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ దాదాపుగా మన ఇంట్లో మనం కావచ్చు లేదంటే మన పెద్దవాళ్ళు కావచ్చు వాడుతూ ఉంటారు. ఇలా అయిపోయిన షీట్ని ఒకటి తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా సగానికి మడతేసేయండి. కొంచెం మందం చేసుకోండి. ఇలా మందం చేసుకొని ఈ ఫాయిల్ని కత్తెరతో ఇలా వరుసగా 10 నుంచి 15 సార్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారండి. ఇక్కడ సైన్స్ ఏంటంటే ఫాయిల్ అనేది ఒక సాఫ్ట్ మెటల్. మనం కట్ చేస్తున్నప్పుడు ఈ కత్తెర బ్లేడ్ పై ఉన్న చిన్న రఫ్ పార్టికల్స్, డర్ట్ అంతా సరే క్లీన్ అయిపోయి ఎడ్జీ అనేది స్మూత్గా అవుతుంది. కంగారుగా గట్టిగా నొక్కకండి, నార్మల్గా కట్ చేస్తే చాలు. ఇదేంటంటే లైట్గా మొద్దుబారిన కత్తెరలకు చాలా బెస్ట్ ఆప్షన్. కానీ మీ కత్తెర మరీ ఎక్కువగా మొద్దుబారిందా? అయితే నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటంటే శాండ్ పేపర్. ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఉంది గైస్. చాలామంది చేసే తప్పు ఏంటంటే కనిపించిన ఏదో ఒక శాండ్ పేపర్ను వాడేసి కత్తెరని పాడు చేసుకుంటారు. మనకు కావాల్సింది ఐరన్ శాండ్ పేపర్. అది కూడా 150 నంబర్ నుండి 220 వరకు మధ్యలో ఏ నెంబర్ ఉన్నా సరే మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 180 నంబర్ శాండ్ పేపర్. ఈ శాండ్ పేపర్స్లో చెక్కకు కొట్టే శాండ్ పేపర్స్ కూడా ఉంటాయండి, కానీ అవి మనకు పనిచేయవు. ఐరన్కు ఎమరీ కొట్టే శాండ్ పేపర్ అని అడిగితే మీకు ఈ శాండ్ పేపర్ ఇస్తారు. ఈ శాండ్ పేపర్ వచ్చేసి మీకు పెయింట్ షాపుల్లో కానీ లేదంటే ఐరన్ షాపుల్లో కానీ దొరుకుతుంది. ఓకే, అయితే ఈ శాండ్ పేపర్లో ఒక చిన్న ముక్క కట్ చేసి తీసుకోండి. ఇలా శాండ్ పేపర్ ముక్క తీసుకొని కత్తెరతోటి లైన్గా సన్నటి పీసులు 10 నుంచి 15 వరకు కట్ చేయండి. ఓకే, ఇది కూడా సేమ్ లాజిక్ అండి. ఈ విధంగా కట్ చేయటం వల్ల కత్తెరకున్న 2 బ్లేడ్ అంచులకు గరుకుతనం తగిలి దాని మీద ఉన్న తుప్పు, గరుకు ఎడ్జెస్ పోయి పదును అనేది వస్తుంది. ఈ మూడో మెథడ్ ఏందో చూద్దాము. మీ కత్తెర ఎంత ముద్దుగా ఉన్నా సరే ఖచ్చితంగా షార్ప్నెస్ అనేది వస్తుంది. అది ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే, ఏ ప్రాసెస్లో చేస్తే మీకు కత్తెర కరెక్ట్గా కట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సెకండ్ మెథడ్లో మనం ఎమరీ పేపర్ని కట్ చేసాము. ఆ మెథడ్ ఏంటంటే లైట్గా మొద్దుబారిన కత్తెరలకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎమరీ పేపర్తో నేను చూపించబోయే మెథడ్ మాత్రం కత్తెర ఎంత మొద్దుబారినా సరే మీరు ఈజీగా ఈ ఎమరీ పేపర్ తోటి షార్ప్నింగ్ చేసుకోవచ్చు. ఈ ఎమరీ పేపర్లో నుంచి ఒక చిన్న ముక్క కట్ చేసుకోండి.
మీ ఇంట్లో ఇలాంటి మార్కింగ్ స్కేల్స్ ఉంటాయి కదండి. ఇలాంటి మార్కింగ్ స్కేల్ లేకపోయినా ఇలాంటి ప్లాస్టిక్ స్కేల్ కానీ లేదంటే స్టీల్ రూల్ కానీ ఇలాంటివి ఉన్నా మీరు వీటిని వాడుకోవచ్చండి. ఈ ఎమరీ పేపర్ని ఈ విధంగా స్కేల్కి చుట్టేసేయండి. ఇట్లా చూడండి, ఈ విధంగా ఒక రౌండ్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఎక్స్ట్రా ఉన్న ముక్కని కట్ చేసుకోండి. స్కేల్ కనుక అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే స్పూన్లు కానీ లేదంటే ఇలా ఫ్లాట్గా ఉండే ఏదో ఒక వస్తువును తీసుకొని దానికి ఈ విధంగా ఎమరీ పేపర్ని చుట్టుకోండి. చూడండి, కత్తెరని ఈ విధంగా విడదీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కటింగ్ ఎడ్జ్ ఇదేనండి. మీరు ఎమరీ పేపర్ తోటి ఈ కటింగ్ ఎడ్జి మీద రుద్దాలి అంటే వన్ సైడే రుద్దుకోవాలి. అది కూడా కరెక్ట్గా ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ మీదనే రుద్దాలండి. నెక్స్ట్ ఏంటంటే లోపల నుంచి బయటకు అస్సలు రుద్దొద్దు. లోపల పక్క నుంచి బయటికి రుద్దితే మీరు క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే బయట నుంచి లోపలికి రుద్దండి. ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా రుద్దుకోండి. ఇది చాలా షార్ప్గా ఉంటుందండి ఎడ్జి. చాలామంది తెలియక ఈ ఎడ్జి మీద రుద్దేస్తారు. ఈ ఎడ్జి మీద రుద్దితే ఉన్న షార్ప్నింగ్ కూడా పోయిద్ది, ఉన్న పదును కూడా పోయిద్దండి. ఈ యాంగిల్ ఉంది చూస్తున్నారు కదా, ఈ యాంగిల్ మీదనే రుద్దాలి. ఓకే, చూడండి నేను రుద్దుతున్నాను. ఈ కత్తెర అనేది అస్సలు తెగదండి. నేను చాలా ప్రయత్నం చేస్తున్నా ఏమన్నా తెగిద్దేమోనని. ఈ విధంగా 15, 20 సార్లు రుద్దండి బాగా. ఓకే, అలాగే ఇటుపక్క అస్సలు రుద్దొద్దండి. ఇటుపక్క రుద్దారంటే మీకు క్లాత్ కటింగ్ అనేది కాదు. కాకపోతే ఏంటంటే లైట్గా ఎడ్జెస్ కోసం జస్ట్ ఈ విధంగా రఫ్ చేయండి అంతే. నెక్స్ట్ ఈ సైడ్ కూడా రుద్దుదాం. చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో. ఈ విధంగా కరెక్ట్గా యాంగిల్ రుద్దుకోవాలి. ఇటు కూడా చూడండి, ఈ విధంగా యాంగిల్ రుద్దుకోవాలి. పదును అనేది రావాలి. చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ జాగ్రత్తగా ఈ ఎడ్జికి తగలకుండా మీరు శాండ్ పేపర్ తోటి స్టోన్ పట్టుకోవాలి. ఓకే, ఎంత షార్ప్ వచ్చిందంటే చూడండి ఈ విధంగా కట్ అయిపోతుంది. చూడండి అంత షార్ప్ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు 4 ట్రిక్స్ చూసాం కదా. మరి నిజంగా కత్తెరకు పదును వచ్చిందో లేదో తెలియాలిగా. ఇదిగోండి ఇక్కడ చూడండి, పల్చటి సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. చూసారండి, ఎక్కడ కూడా ఆగకుండా క్లాత్ నలగకుండా చిరిగిపోకుండా వెన్నలా మెత్తగా కట్ అయిపోతుంది. ఒకవేళ మీ కత్తెర ఇంకా క్లాత్ లాగుతుంటే ఇంకోసారి స్టోన్ లేదా ఫాయిల్తో రిపీట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అల్యూమినియం ఫాయిల్ తోటి, శాండ్ పేపర్ తోటి, స్టోన్ తోటి, ఇంట్లోనే ఉండే సింపుల్ వస్తువులతో కత్తెరని ఎలా షార్ప్ చేసుకోవచ్చో ఈ 4గింటిలో ఏ ట్రిక్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఇంట్లో కూడా మొద్దుబారిన కత్తులు కానీ కత్తెరలు కానీ ఉంటే వెంటనే ఈ మెథడ్స్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.